అండ్ దెన్ మీరు ఈ వర్క్ షాప్స్ చేయడం వల్ల, లేకపోతే ఎనీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయడం వల్ల, ఆర్ ప్రెజెంటేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఇట్ విల్ యాడ్ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమే యాజ్ వెల్. ట్రస్ట్ మీ, మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఆన్లైన్ మీ రెజ్యూమే హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ పంపిస్తారు కదా. రిక్రూటర్స్ ఓన్లీ లైక్ దే టేక్ 45 to 50 seconds. వాళ్ళు స్కాన్ చేస్తారు అంతే. జస్ట్ ఇట్లా తీసుకెళ్ళి హార్డ్లీ 20 seconds వరకు చూస్తారు. మీకు కీ పాయింట్స్ కనపడాలన్నమాట వాళ్ళకి. ఓకే, సర్టిఫికేషన్ అచీవ్డ్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, డిడ్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళకి. సో దట్స్ హౌ దే పిక్ యూ ఇన్ దోస్ హండ్రెడ్స్ ఆఫ్ బంచెస్ అన్నమాట. సో దిస్ విల్ participating in workshops and all these things will actually build your resume as well. So next thing, moving on, that I would like to talk about is emphasizes on your communication skills. Communication skills, ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ కమ్యూనికేట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. Communication skills means that whatever you are trying to explain, how is it reaching to your end user, or మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు ఉండాలి. దట్స్ హౌ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ గుడ్. ఇంగ్లీష్ అనేది, ఐ నో మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం, లేకపోతే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత మనం జాబ్ జాయిన్ అవుతాం, అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడతారు జనాలు ఆర్ సంథింగ్. దట్ విల్ ఆటోమేటిక్లీ బిల్డ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. బట్ ఓన్లీ మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హౌ యూ ఆర్టికులేట్ యువర్ వర్డ్స్. మీరు ఆ మైండ్ లో ఒకసారి ఆలోచించుకొని, ఎంత క్లియర్ గా నేను చెప్పగలుగుతున్నాను నా ప్రాబ్లమ్ ని, ఆర్ ఎంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, అది మనం డెవలప్ చేసుకోగలిగితే, ఇంగ్లీష్ ఇస్ నథింగ్, ఇస్ జస్ట్ అనదర్ లాంగ్వేజ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో అది హౌ యూ కెన్ డూ ఇస్ లైక్, యాజ్ అన్ ఎగ్జాంపుల్, వాట్ వీ డిడ్, మీ అండ్ మై క్లాస్మేట్స్, వీ యూస్ టు గో టు, మేము ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి వెళ్ళి యూస్ టు టేక్ క్లాసెస్. ఇట్ కుడ్ బి ఎనీ సింపుల్ సబ్జెక్ట్. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఏమి ఉండేదంటే, మేము ఫోర్త్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ లో నేర్చుకున్నది ఫస్ట్ సెకండ్ ఇయర్స్ కి అంత తొందరగా అర్థం కాదు. సో మేము ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు తొందరగా క్వశ్చన్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది అనమాట. సో మేబీ ఆ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ, ఆ ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఆర్ వాట్ ఎవర్ కాన్ఫిడెన్స్, ఈవెన్ దో రైట్ ఆర్ రాంగ్ ఆర్ సంథింగ్, మాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొడుతుంది. యు ఆర్ ఏబుల్ టు గివ్ లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్స్, యు ఆర్ ఏబుల్ టు, ఈ మనకి ఇది ఒక నానుడి ఉంది కదా, ఏంటది, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండటం కూడా ఒక బ్లెస్సింగ్ అనమాట. మీ దగ్గర ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత కాన్ఫిడెంట్ గా మీరు ఉంటారు. ఇట్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్, జస్ట్. సో మేము వి యూస్ టు గో అండ్ గివ్ ప్రెజెంటేషన్. దట్ అది మాకు హెల్ప్ అయింది అనమాట. సో ఐ వుడ్ లైక్ టు అర్జ్ యూ ఆల్సో, లైక్ వెన్ ఎవర్ యూ గెట్ అ ఛాన్స్, మీ జూనియర్ క్లాసెస్కి వెళ్ళండి, ఈవెన్ గో టు చాలా ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ బిల్డ్ basically the way to communicate or how you want to express your thoughts. Chala important anamata, and communication skills will automatically develop. And moving on, the next thing I would like to tell you is about the networking. You know, networking ante, how you build relations with your professors, with your seniors. ఎందుకంటే మన సీనియర్స్, ఇప్పుడు నా సీనియర్స్ అయినా మీ సీనియర్స్ అయినా, దే ఆర్ ప్రాబబ్లీ ఇన్ అ గుడ్ పొజిషన్, ఆర్ ప్రాబబ్లీ ఇన్ అ స్టేట్ వేర్ దే కెన్ యాక్చువల్లీ గైడ్ యూ. సో మీ ఆ ర్యాపో అనేది, లేకపోతే ఆ రీచ్ అనేది మీరు మెయింటైన్ చేస్తే, హూ నోస్, మీకు ఒక రెఫరెన్స్ పాయింట్ రావచ్చు. లైక్ దే కెన్ టెల్ యూ, వాళ్ళు మీకు చెప్పొచ్చు అనమాట, ఏంటంటే అరే ఇక్కడ జాబ్ ఓపెనింగ్ ఉంది, నీకు ఇంట్రెస్టెడా అని చెప్పి. సో మీ రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ పంపిస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ గెట్ ద జాబ్. It means that you'll have the foundation or platform. Kani you have to prove yourself. So on networking అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ ఈ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీకు ఆ ఇనిషియల్ ఆపర్చునిటీ రావడానికి దట్ విల్ హెల్ప్ యూ. వన్స్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ, ఒకసారి మీరు ఆ మార్కెట్, మీరు జాబ్ అనేది మీకు వచ్చిన తర్వాత, మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బేసికల్లీ వేరే కంపెనీకి జంప్ అవటం, లేకపోతే వేరే చేయటం. నెట్వర్కింగ్ విల్ ప్లే హ్యూజ్ రోల్ దేర్. మీకు ఎందుకంటే
యూ డోంట్ నో విచ్ కంపెనీస్ ఇంటర్నల్ జాబ్ వేకెన్సీస్ ఏమున్నాయో మనకు తెలియదు. సో ఆ నెట్వర్కింగ్ అనేది బిల్డ్ చేసుకుంటే ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. సో ట్రై టు టాక్ టు డిఫరెంట్ ప్రొఫెసర్స్, డిఫరెంట్ సీనియర్స్, అండ్ ఆల్సో రీచ్ అవుట్ టు డిఫరెంట్ కాలేజెస్, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్లా చేసినప్పుడు మీ నెట్వర్క్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. అండ్ మీరు ఐ డోంట్ నో, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, ఈ ఫెస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయి కదా. సో మీరు వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ట్రై టు గెట్ దేర్ కాంటాక్ట్స్, లైక్ ఏం జరుగుతుంది, వీళ్ళ దాంట్లో ఇంటర్వ్యూస్ ఎట్లా జరుగుతాయి ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మీకు ఆ నెట్వర్కింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ లాస్ట్ పాయింట్ దట్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఐ థింక్ ఇట్ టైస్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. ఇట్స్ లైక్ అటెండ్ లాట్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్. I know we have a cell, English speaking, English coaching cell, something LBRC లో. అక్కడ మీరు రెగ్యులర్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే దట్ విల్ యాక్చువల్లీ ఈజ్ యువర్ ప్రెషర్, లైక్ నర్వస్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో whenever you get an opportunity, try to attend any interview. Maybe మీకు it's not related to your domain also. It could be దాన్ని ఏమంటారు, కాల్ సెంటర్ జాబ్ అయి ఉండొచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ సెషన్ ఫేసింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. అది మేము చేసాం అనమాట. మేము మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వాట్ వి డిడ్ వాజ్ వి అటెండెడ్ లాట్ ఆఫ్ ఈ వేరే వేరే కాలేజ్లో ఇంటర్వ్యూస్ పెడతా ఉంటారు కదా, ఆఫ్ క్యాంపస్, కూల్ క్యాంపసెస్ అని చెప్పి పెట్టేవాళ్ళు అనమాట. లాట్ ఆఫ్ బీపీఓస్ అండ్ కేపీఓస్ కంపెనీస్ వచ్చాయి అనమాట. సో బేసికలీ అట్లాంటి సెషన్స్ లో ఏమవుతాయంటే యూ కెన్ హాప్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అనమాట. బేసికలీ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ నన్ను క్వశ్చన్లు అడుగుతున్నాడు, నేను ఆన్సర్ చెప్పాలి దానికి. ఫస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ యుల్ డూ రియలీ బ్యాడ్. కానీ దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఆటోమేటిక్లీ యుల్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. యూ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. లైక్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను ఇక్కడ తప్పు చేసినట్టున్నాను, ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్, అండ్ దట్స్ హౌ యూ గెయిన్ ద ఎక్స్పీరియన్స్. So yeah, that is one point I wanted to tell. Like, attend a lot of interviews. Forget what is మీరు ఫెయిల్ అయితే అయ్యారు. I've there is nobody without a failure, especially జాబ్ సెర్చింగ్ దాంట్లో. సో దాని గురించి ఆలోచించద్దు, జస్ట్ కీప్ ఆన్ ట్రైయింగ్ అంతే. సో that will build your skills a lot. So yeah, ఇవే నా దగ్గర ఉన్న పాయింట్స్. సో whatever I wanted to tell you, I told you. And hopefully I know this, like, అంటే ఇది చాలా రిడెండెంట్ గా లేకపోతే రిపిటేటివ్ గా అందరూ మీకు చెప్పే, బట్ మీ మీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము కూడా కొంచెం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్, లైక్ అరౌండ్ 3rd year, 4th year వచ్చేసరికి యూ స్టార్టెడ్ రియలైజింగ్ థింగ్స్ అనమాట. అరే నేను అది చేస్తుంటే బాగుండేది, దీంట్లో జాయిన్ అయితే బాగుండేది. సో మాకు ఇట్లాంటి సెషన్స్ ఎప్పుడు జరగలేదు. మేబీ ఇట్లా జరుగునుంటే మేబీ వి వుడ్ హావ్ లైక్ ముందే కొంచెం జాగ్రత్త పడేవాడు. సో ఇట్స్ ఓకే, యూ విల్ డెఫినెట్లీ గెట్ అ జాబ్ రాని వాడంటూ ఇఫ్ యూ రియలీ ట్రై యూ విల్ డెఫినెట్లీ గెట్. బట్ దీస్ పాయింట్స్ దట్ ఐ టోల్డ్ యూ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ బిల్డ్ ఫ్రమ్ scratch, like really early in your career or during your college years. So yeah, so that's it for me. Back to you, sir. Okay, it depends on so yeah, as a part of the curriculum you have to participate in them, but దాన్ని ఏమంటారు, అల్టిమేట్ గా మనం what we learn is like logical thinking, right? ఇప్పుడు ఏ టూల్ యూజ్ చేసినా సరే, ఇప్పుడు మీకు ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, మధ్యలో ఉండేది మీ బిజినెస్ లాజిక్. ఆ బిజినెస్ లాజిక్ మీరు స్కాడా యూజ్ చేస్తారా, మీరు ల్యాబ్ వ్యూ యూజ్ చేస్తారా, మీరు మ్యాట్ ల్యాబ్ యూజ్ చేస్తారా అనేది జస్ట్ టూల్.
సో అదే ఇందాక చెప్పాను సార్. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బేసికల్‌గా ఫోకస్ చేయాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. రెస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ ఆర్ జస్ట్ లెర్నింగ్ మెకానిజమ్స్. బట్ మీరు ఇందాక అడిగిన క్వెషన్‌కి మార్కెట్‌లో కాంపిటీటివ్‌గా ఉండాలి అంటే ల్ ఆహ్, వ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ LabVIEW is pretty helpful. MATLAB is very helpful in any field. Any research field లో MATLAB మేము ఫస్ట్ కోడ్ చేసేదే MATLAB లో. అండ్ దెన్ ఇట్ గోస్ టు యాక్చువల్లీ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో